నమస్తే, వెల్కమ్ టు తీన్మార్ వార్తలు. రోజు లెక్క వార్తలు మొదలు పెడితే రొటీన్ అవుతుందని ఇవాళ ఒక పాటతోని షురూ చేద్దాం అనుకుంటున్నా. అంటే నేను వార్త అనుకునేరు ఏహే కాదు, మనకి ఇవాళ ఒక చీఫ్ గెస్ట్ వచ్చిండు. అరే అందులో కూడా దాచిపెట్టేది ఏముందిలే కానీ మన బండారు దత్తన్న. నేను ఒక చిన్న పాట. అరే ఆగు దత్తన్న, మొత్తం నీ గురించి చెప్పనివా ఏంది? విన్నారు కదా దత్తన్న ఎంత తొందర మీద ఉన్నాడో. ఇంకేంది, ఇవాళ ఆయన కోకిల కంఠంతో పాట పాడుకుంటా వార్తలు షురూ చేద్దాం. దత్తన్న వేసుకోయే. అరే ఆగాగాగు, ఇంతకీ పాట ఎవరికి అంకితం ఇస్తావు మరి? నరేంద్ర మోడీ గారి నాయకత్వానికే. నువ్వు కేక సార్, మొత్తానికి హైదరాబాద్ వాళ్ళను ఉర్రూతలు ఊగిస్తున్నావు అన్నట్టు. హైదరాబాద్ ప్రజలనే కాదు, యావత్ దేశ ప్రజలందరినీ. ఇంకేంది, అందుకో పల్లవి, ప్రపంచంలో అందరు చూస్తా ఉన్నారు. చూస్తారు సార్, చూస్తారు, లైవ్ కదా, ప్రపంచం అంతా చూస్తారు. నువ్వు వేసుకో. భారత్ మాతాకి జై, భారత్ మాతాకి జై, భారత్ మాతాకి. ఆగన్నా, ఇంతకీ నువ్వేం పాట పాడుతున్నావు? పాడవోయి భారతీయుడా. ఆహా, ఎంత గొప్ప పాట అన్నా. ఇంకేంది, గలమెత్తు, పాడవోయి భారతీయుడా. ఆడి పాడవోయి భారతీయుడా. ఆహా, ఏం రాగం అన్నా. పాడవోయి భారతీయుడా. నేడే స్వాతంత్ర దినం. ఏందన్నా? నేడే స్వాతంత్ర దినం. ఇవాళ స్వాతంత్ర దినమా? ఆడి పాడవోయి విజయ గీతిక. కానీ ఏం చేస్తాం, వినేటట్లేవు కదా ఇక పాట మొత్తం పాడేదాకా. ఆకాశం అందుకొనే ధరలొక వైపు, అంతులేని నిరుద్యోగం ఇంకొక వైపు. నెక్స్ట్ అవినీతి బంధు ప్రీతి చీకటి బజారు. అబ్బాబ్బాబ్బా, ఏం రాగం, ఏం టెంపో అన్న. అవినీతి బంధు ప్రీతి చీకటి బజారు. సాలు దత్తన్న, సాలు దత్తన్న, సాలు తీయగా. ఆయనతో సంగీత దర్శకులు వినగల. ఇంతకీ ఎప్పుడు నేర్చుకున్నావు దత్తన్న ఈ పాట? పాకిస్తాన్ యుద్ధమైన తర్వాత. వెరీ గుడ్ అన్న. అప్పటికి ఇప్పటికీ అదే గొంతు. ఇక కూసపో, మిగతా వార్తలు చదువుతా. వామ్మో, విన్నారా అన్నగారి పాట? లేని స్వతంత్ర దినంని తీసుకొచ్చినట్టుందిలే. సరే ఇక వేరే వార్తలు ఏమున్నాయి చూద్దాం. హైదరాబాద్ అంతా నమో నరేంద్ర మోడీ. రియల్ హీరో కోసం సినిమా హీరోల ఆరాటం. చేతిలో చేయేసిన చిరంజీవి, విజయశాంతి. పాత జ్ఞాపకాలతో కొత్త రాజకీయం. కిరణ్ సార్ కర్రీ పాయింట్, 610 ఫ్రై, 420 మసాలా. సమైక్యాంధ్రమే మేమంతా కూడా, ఇట్లు మీ చెంచల్గూడ. పంపకాలు ప్రారంభించిన మల్లన్న, వేగవంతమైన ప్రత్యేక రాష్ట్రం కథ. కోతికి పుండు అయితే తక్కువ అవుతుందా? పుండును చూస్తుంటే దానికి ఎప్పుడు గోగుదామా అనిపిస్తుంటుంది. అట్లనే మన రాజకీయ నాయకులు జనానికి అడ్డంగా దొరికితే ఇడిచిపెడతారా? తోలు తీసి దండం కట్టేదాకా ఇడిచిపెట్టరు. అట్లనే మొన్న మన ముఖ్యమంత్రి సార్ కూడా దొరికిందంట. మరి సారు తోలు తీసిండ్రా, ఇంకేమన్నా చేసిండ్రా అనేది అసలు కథలో పోయి నజరేయండ్రి. పుల్లని పుల్లట్టు పంటి కంటగానే పబ్లిక్ భలే పరాచకం ఆడుతున్నారు రాజకీయ నాయకుల మీద. మొన్న కేసీఆర్ సార్ మీటింగ్ పెట్టి ఏదో ముఖ్యమంత్రి సార్ను మజాక్లా తిడితే పబ్లిక్ దాన్నే పట్టుకొని గమ్మత్ చేస్తున్నారు. ముందుగాల మొన్న కేసీఆర్ సార్ మన కిరణ్ కుమార్ రెడ్డి సార్ను ఏమన్నాడో వినుండ్రి. కిరణ్ కుమార్ రెడ్డి గారు, నువ్వు కూడా ఇక్కడనే ఉండు, వాళ్ళని వద్దన్నారా? ఒక కర్రీ పాయింట్ పెట్టుకో, ఒక టిఫిన్ సెంటర్ పెట్టుకో. ఇన్నరా? ఇదన్నమాట. తెలంగాణలోకి వెళ్ళిపోకపోతే ఈడనే ఉండు. ఎవరు పొమ్మన్నారు? ఈడనే ఉండు, ఒక కర్రీ పాయింట్ పెట్టుకోమన్నాడు. ఏదో అట్లా ఇక జనం ఎందుకు కూకుంటారు? ముఖ్యమంత్రి సార్కు ఒక కర్రీ పాయింట్ సెంటర్ను తయారు చేసిండ్రు ఖమ్మం జిల్లాలో. ఇగో ఇంత పెద్ద పోస్టర్ కట్టిండ్రు. ఈ చదువుని ఎంత తమాషాగా ఉన్నదో. కిరణ్ కుమార్ రెడ్డి కర్రీ పాయింట్ అండ్ టిఫిన్ సెంటర్, సీమాంధ్ర రాష్ట్రం పక్కన. అగో మన ముఖ్యమంత్రి సార్ ఫోటో చూడు. నెత్తి మీద టోపీ పెట్టి చేతిలో వండిన కూరగాయలు పట్టించి గమ్మత్ చేసిండ్రు పో. తెలంగాణ రాష్ట్రం అట.
ఇంకా అందులో ప్రత్యేక వంటకాలు కూడా ఉన్నాయి. మోసం దగా ఫ్రై అట, మాట తప్పుడు పులుసు, దోసుడు పచ్చడి, తెలంగాణ నీళ్ళ చారు, చికెన్ 610. అరే 16 అంటే మన 16 జీవో నాగం చేసిండు కదా, అందుకే రాసినట్టుండ్రు. ఇంకా మటన్ 420 అంటే చీటింగ్ అన్నట్టు, స్వచ్ఛమైన నీశత్వపు నెయ్యితో వంటకాలు. వరే ఈ ఆఖరిది చూడుండ్రి, తేనె పూసిన కత్తులు మాత్రమే వాడబడును. వరేవా, మొత్తం మీద ముఖ్యమంత్రి సార్ జాతకం అంతా ఫ్లెక్సీ మీదకి ఎక్కించినట్టున్నారు కదా. కేసీఆర్ సార్ కూడా ఇన్ని మాటలు అనలేదయ్యా, మీరు దానికి ఇంకా జరంత మసాలా తలిగించి గుమగుమ ఉడికిచ్చి వండుతున్నారు సార్ జాతకాన్ని. అయినా కేసీఆర్ సార్ అంటే అన్నారంటారు కానీ ఇంత కథ చేస్తారా? మీ నోట్లకే ఎల్లుడే ఆల్చం. ఇక అందుకుంటూనే ఉన్నారు జనం. ఈ పోట్వన్ కూడా మన కిరణ్ కుమార్ రెడ్డి సార్ చూస్తే ఏమనుకుంటాడు? అయినా ఆయన కూడా అట్లనే చేస్తున్నట్టు. మొత్తానికి కర్రీ పాయింట్ కథ ఇగో ఇదన్నట్టు. ఉయ్యాల ఊగి 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 ఏడికొస్తుంది, ఏడైతే ఊగుడు మొదలైందో ఆడికే వచ్చి ఆగుతుంది కదా. సేమ్ టు సేమ్ మన చిరంజీవి సారు విజయశాంతి అక్కల కథ కూడా అట్లనే ఉంది. వీళ్ళిద్దరూ ముందుగా గట్టి సోపత్ చేసి తర్వాత బెడిసిపోయి మళ్ళా కలిసి నడుద్దాం ప్రగతి సాధిద్దాం అనేదాకొచ్చింది. ఇంతకీ ఏడ కలిసిండ్రు వీళ్ళిద్దరు మళ్ళా చూడండి. నువ్వు నేను కలిసుంటేనే నాకెంతో ఇష్టం. విజయశాంతి చిరంజీవి ముందుగా వీళ్ళిద్దరు మనందరికి ఎట్లేరుక, సినిమాలు తీసినప్పుడు చిరంజీవి సార్ హీరో, విజయశాంతమ్మ హీరోయిన్, ఇట్లనే ఎరక కదా. వీళ్ళిద్దరు ఎగిరిన పాటలు ఎన్ని లేవు, మస్తుగా ఉన్నాయి. ఆ తర్వాత ఒకరొక దిక్కు ఇంకొకరొక దిక్కు అన్నట్టు విజయశాంతమ్మ బీజేపీలో చేరి ఆడికెళ్ళి తల్లి తెలంగాణ పార్టీ పెట్టుకున్నది. ఇక చిరంజీవి సార్ కూడా ఇంచుమించు ఇట్లనే కానీ ఏ పార్టీలో చేరక ముందుకే సొంత పార్టీ పెట్టిండు. దానికి బారసాల చేసి ప్రజారాజ్యం అని పెట్టిండు పేరు. ఇక వీళ్ళిద్దరు రాజకీయాలలో చేసిన తమాషా ఇంతంతా కాదు. పొద్దుగాలనే తెలంగాణ తెచ్చేటట్టు విజయశాంతి అమ్మ సామాజిక న్యాయం కాలువ మలుపుకొస్తున్నామని చిరంజీవి సారు ఇద్దరు పెద్ద పెద్ద మాటలే మాట్లాడినరు. సామాజిక న్యాయం కావాలి, సామాజిక తెలంగాణ కావాలి. ఆ తర్వాత ఏమైంది, విజయశాంతి అక్క శాంతి ఇచ్చి తల్లి తెలంగాణను తండ్రి అసొంటి కేసీఆర్ సార్ చేతిలో పెట్టింది. అటు చిరంజీవి సార్ ప్రజారాజ్యాన్ని చేయి గుర్తోలకు గూట్లే పెట్టిండు. ఇక అప్పటికి చిరంజీవి అంటే విజయశాంతమ్మకు మంట, విజయశాంతమ్మ అంటే చిరంజీవి సార్కు మంట. సినిమాలలో కలిసి పార్టీలలో ఇడిపోయినరు. ఆఖరికి చిరంజీవి సార్ చెయ్యి గుర్తుల చెయ్యి వేసి మంత్రి అయిండు. విజయశాంతమ్మ కూడా మళ్ళా చిరంజీవి సార్ ఉన్న చెయ్యి గుర్తులకే పోయింది. అంటే ఉయ్యాల ఇటూగి అటూగి ఇటూగి అటూగి ఏడాగుతుంది, ఏడికెళ్ళి మొదలవుతుందో ఆడనే ఆగుతుంది అన్నట్టు. అట్లనే చిరంజీవి సారు విజయశాంతమ్మ కథ కూడా సేమ్ టు సేమ్. ఇద్దరు ఏడికెళ్ళి మొదలు పెట్టినరో మళ్ళీ ఆడికే వచ్చి కలిసిండ్రు. ఇద్దరు కలిసి చేతుల చెయ్యకున్నా చెయ్యి గుర్తులనే ఉన్నారు. మొత్తానికి చిరంజీవి సార్ను విజయశాంతమ్మను చెయ్యి గుర్తులు ఒక్కటి చేసిండ్రు. మరి ఇలా సోపతి ఈడనన్నా చక్కగుంటుందా మళ్ళా మొదటికే వస్తుందా చూడాలి. నువ్వు నేను కలిసుంటేనే నాకెంతో ఇష్టం. మాట దప్పం మడిమే దిప్పం. ఒక్కసారి మాటిస్తే జీవితాంతం ఆ మాటకు కట్టుబడి ఉండాలి. జనం కోసమే బతకాలే తప్ప ఓట్లు సీట్ల కోసం బతకొద్దు. ఇవన్నీ మాటలు నా నోట్లకెళ్ళి వస్తున్నాయి కానీ ఇవన్నీ ఎక్కువ ఎవరు పలుకుతారో మీ అందరికీ ఎరుకున్న విషయమే. వాళ్ళదే ఈ కథ, చెప్తే ఉడవదు కానీ చూస్తేనే లెక్క తీరుగుంటుంది. చూడండి. సత్యం పలికే హరిచంద్రులం అవసరానికో అబద్ధం. దున్నపోతుకు సున్నం వేస్తే ఎద్దు అవుతుందా? ఆహా, పొరపాటునన్న అవుతుందా అని కాదు కదా. సున్నం వేసినా వేయకపోయినా దున్నపోతే ఎద్దు ఎద్దే. మరి సమైక్యాంధ్ర పాట వాడిన వాళ్ళకు మసి పూస్తే జై తెలంగాణ అంటారా? అన్నారు కదా. మరి జగన్మోహన్ రెడ్డి అండ్ కంపెనీ మేము తెలంగాణ ప్రజల మనోభావాలు గుర్తిస్తున్నామని ఇడుపుల పాయాల ఇనమ్రంగా చెప్పగానే అందరూ సప్పట్లు కొట్టిరి. మరి ఇప్పుడేమైంది? తెలంగాణ రాష్ట్రం అట్టెట్టిస్తారని రాజీనామాలు చేసే. ఇప్పుడు తెలిసిందా సార్ అస్సలు సంగతి? ఇడుపులపాయ ముచ్చటంటే కొత్త పార్టీ పెట్టినప్పుడు మరి అంతకంటే ముందు అదే 2009లో తెలంగాణ రాష్ట్రం ఇస్తున్నామని కేంద్రం ప్రకటించినప్పుడు ఇదే ముద్దుల కొడుకు ఏం చేసిండు? సమైక్యాంధ్ర ప్లకార్డ్ చేతిలో పట్టుకొని నిలబడలే పార్లమెంట్లో. మరి ఇప్పుడు జగన్ సార్కు సున్నం వేస్తే జై తెలంగాణ ఎట్లా అంటాడు చెప్పుండ్రి అనడని ఎరికే. మళ్ళా మొన్న అఖిలపక్షం మీటింగ్ పెట్టినప్పుడు ఏం చేసిండు జగన్ అన్న పార్టీ వాళ్ళు? తెలంగాణ ఇస్తే మాకేం నొప్పి లేదు కానీ తండ్రి లెక్క ఇడిదీయమని చెప్పొచ్చిండ్రు. తెలంగాణ ప్రజల సెంటిమెంట్ను గౌరవిస్తున్నాం. ఆర్టికల్ 3 ప్రకారం మీకు అధికారం ఉంది,
నిన్ను విభజించాలన్నా కలిపి ఉంచాలన్నా ఆ అధికారం పూర్తిగా హక్కులు సర్వాధికారులు యూనియన్ గవర్నమెంట్ కు ఉన్నాయి. అదట్లా పోని చెప్పొచ్చిన మాట మీదనే ఉన్నారనుకుందాం. మళ్ళా తెలంగాణ ఇస్తున్నామని మొన్న చెప్పంగానే 16 మంది అలా పార్టీ ఎమ్మెల్యేలు రాజీనామా చేసే. ఏమమ్మా విజయమ్మ గారు ఇదేం లెక్క అని అడిగితే ఏమన్నారు? ఇది మా పార్టీ నిర్ణయం కాదు, వ్యక్తిగత నిర్ణయం అన్నారు. వ్యక్తిగతమే అనుకుందాం. మరి ఇప్పుడు జైలు ప్రెసిడెంట్ గౌరవ ప్రెసిడెంట్ ఇద్దరు కూడా రాజీనామా చేసిండ్రు కదా, ఇదేమంటే ఇది పార్టీ నిర్ణయం అంటారు. ఇట్లనే ఉంటుందా? పెడితే పెళ్లికి లేకపోతే సావుకా? తెలంగాణ అంటే ఓట్లు సీట్లా? ఏంది విజయమ్మ గారు ఈ మాటలు తప్పుడు మడమేలు తిప్పుడు? మళ్ళొకసారి మాట తప్పం మడమ తిప్పమంటే నవ్వుకోరా జనం ఇక మిమ్మల్ని చూసి? ఈ అబద్ధాలు చెప్పుమనేనా రాజన్న కలగన్నది? తెలంగాణ జనాన్ని మోసం చేయమనేదేనా పెద్ద ఆయన ఆశయం? ఏ పూట కాపాట మాట్లాడుడేనా మహానేత లక్ష్యం? ఈ డ్రామాలేనా దేవుని పాలన అంటే అని అనుకుంటున్నారు జనం. మోసం ఎక్కడైనా మోసమే ఉంటుంది. కాబట్టి ఇన్ని రోజులు తెలంగాణలతో ఆడుకున్నారు. కనీసం సీమాంధ్ర అమాయక జనంతో కూడా ఇటువంటి మోసాలు చేయొద్దని కోరుకుంటున్నారు పెద్ద ఆయన అభిమానులు. ఇక్కడ ఒక విచిత్రమైన విషయం ఏంటంటే రాజశేఖర్ రెడ్డి మొదలుపెట్టిన తెలంగాణ ముచ్చట్ను ఇయాలటి వర్గాల్లో నెరవేర్చినామని దిగ్విజయ్ సింగ్ సార్ చెప్పిండు. వాళ్ళేమో రాజశేఖర్ రెడ్డి చేయంగానే ఇవ్వాల్సి వస్తుంది అనబట్టే ఈ మాట సీమాంధ్రల సమైక్యాంధ్ర మీద ప్రేమున్నోళ్లకు ఏమన్నా మింగుడు పడేటట్టే ఉందా? అటు కూడా జగనన్న దుగ్నం కాల్ చేస్తేందుకు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎత్తేసిండ్రా అన్న సంగతి గుర్తుపట్టినరా? ఇంకా మోసం ముచ్చట్లనే మెసులుకపోవాలని ఉన్నారా? జాగ్రత్త మరి. ఇట్లనే చేసుకుంటా పోతురా అంటే మొత్తం పార్టీ జెండా కూడా మిగలకుండా అవుతుంది చూడు. మా మల్లన్న సల్లగా వారం రోజుల నుంచి ఇవాళ దిగిండు కొలువులకి. ఇక తెలంగాణ ముచ్చట ఎక్కడిదక్కడ అవుతుంది కదా, అందుకే పంపకాల విషయం గురించి మా మల్లన్న సాయం అడిగిరంట అధిష్టానం వాళ్ళు. పోత పోయినావు కానీ అట్లనే వార్త కూడా కవర్ చేసుకొని రా అని చెప్పిన. మరి ఏడదాకా వచ్చిందో చూద్దాం. మల్లన్న ఆగో, మా మల్లన్న చాలా బిజీగా ఉన్నట్టున్నాడు. మనం కూడా చూద్దాం ఏం చేస్తున్నాడు. లేవురు ఒక 10 మంది లేవురు వరుసగా నిలబడరు. లేవురు మీది? రాజమండ్రి. ఏం పేరు? సుబ్బారావు. నువ్వు ఇటు వస్తా. నీదే ఊరు? కరీంనగర్. ఏం పేరు? మైసయ్య సార్. నువ్వు ఇటు దిక్కు. నెక్స్ట్ ఎవరు? తెలియదు సార్. ఏం పేరు? తెలియదు సార్. దీన్ని ఏమంటారు? సొరకాయ సార్. సొరకాయనా? సరే నువ్వు ఇటు పో. నీ పేరేంది? యాదగిరి సార్. దీన్ని ఏమంటారు? ఆనందకాయ సార్. ఆనందకాయ. వెరీ గుడ్. ఇటు రారి, జల్ది జల్ది రారి. ఏం పేరు? దుర్గరాజు. దుర్గరాజు. పబయాదగిరి కొడుకువా? ఏ కాదు సార్. ఎవరు? మర్చిపోయా సార్. సరే దీన్ని చూసినావా? చూసిన సార్. ఏమంటారు దీన్ని? దాన్ని గోంగూర అంటారు సార్. గోంగూర. ఇగో ఇక్కడ పో, ఇక్కడ పో. ఏ నీ పోడు చల్లకుండా మల్లన్న. నెక్స్ట్. ఓ మల్లన్న. ఏ ఆడోళ్ళు తర్వాత ముందుగాల మగవాళ్ళు రండి. ఓ మనిషి. అయ్యా దొరా నేనే సారు. అంత భయపడుతున్నావేంది? కాదా రామలమ్మ గంతగానం మరితే? సరే గాని ఏంది, ఏం చేస్తున్నావు? పంపకాలు చేస్తున్నా. ఏం పంపకాలు? ఖైదీలను. ఖైదీలనా? అవును రామలమ్మ. ఖైదీలను ఎందుకు వంచుతున్నావు? ఎవరికి వంచుతున్నావు? అయ్యో ఇప్పుడు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విడిపోతున్నాయి కదా, విడిపోతే నీళ్లు వంచాలి, నిధులు వంచాలి, ఎక్కడెక్కడ లెక్కలు వంచాలి. మరి ఖైదీలను ఎవరు వంచాలి? అందుకేనా ఈ పని పెట్టుకున్నావు? అవును రాములమ్మ, సెంట్రల్ నుంచి నాకు ఫోన్ వచ్చింది ఖైదీల లెక్క తెలుసుమని. ఏ సెంట్రల్? సెంట్రల్ జైల్. నువ్వు పోవాల్సింది సెంట్రల్ జైల్ కి కాదు, ఎర్రగడ్డకు పోవాలి. నీ తలకాయ సల్లగుండా ఒక పని చెప్తే ఇంకో పని చేసుకొస్తాడు. ఏమైంది రాములమ్మ? ఏం కాలే, నువ్వు నడువు ముందుగల ఆఫీస్ కు. పుంటి కూర ఆనపకాయ పట్టుకొని ఇడదీస్తున్నాడు ఈ గ్రంగల మనిషి. వామ్మో వామ్మో, నాతో కాదు మా మల్లన్న సర్దిద్దుడు. జర్రా సేపట్ల ఎంత పని చేస్తుండే చూడండి. అబ్బబ్బబ్బబ్బబ్బా, నరేంద్ర మోడీ సార్ సభ అంటే ఏమో అనుకున్నా కానీ చూసిండ్రా మందిని? జర్రంత మంది వచ్చిండ్రా. ఓ ఎక్కడెక్కడి నుంచో వచ్చిండ్రు. బీజేపీ వాళ్ళు సభ పెడితే ఎన్నడింతమంది రాకుండొచ్చు. ఇక ఇంతమందిని ఒకటేసారి చూసేసరికి ఊకుండా బుద్ధి అవుతుందా పూగుర్తోల పారం? ఇక ఎవ్వరికి దోచినట్టు వాళ్ళు చిత్ర విచిత్రాలు చేసిపోయిండ్రు. చూస్తారా చూస్తారా మీరు కూడా? నిజం చెప్పురే చూస్తారా? అరే చూడురే గమ్మతుంటది. చూసిండ్రా
బీజేపీ వాళ్ళ సభ ఆదివారం లాల్ బహదూర్ స్టేడియంలో జరిగింది చూడు. అరే బీజేపీ వాళ్ళు మస్తు మారిపోయినరువా. అప్పుడు కాకినాడలో సభ పెట్టి ఏమన్నారు, ఒక్క ఓటు 2 రాష్ట్రాలని చెప్పలే. మరి లాల్ బహదూర్ స్టేడియంలో ఏం చెప్పిండ్రో ఎరికేనా? చెప్పు విద్యాసాగర్ రావు సారు, చెప్పు. ఒక్క సెల్ ఫోను డ్యూయల్ సిమ్ కార్డ్స్, సింగిల్ ఫోన్ డ్యూయల్ సిమ్ కార్డ్స్. మస్తున్నది ముచ్చట. ఇక నువ్వు సెలవు తీసుకో. అప్పుడేం ఓట్ల ముచ్చట చెప్పిండ్రు, ఇప్పుడు సెల్ ఫోన్ల ముచ్చట చెప్పిండ్రు. ఇంట్లో మన వెంకయ్య నాయుడు సార్ అయితే వామ్ము వామ్ము వామ్ము. అందుకేడని ఇందుడని సందేహం వరదు, చక్రి సర్వోపగతుండు అవినీతి పరుండు. ఆయన ఇంత కళాకారుడని నేను ఇన్ని రోజుల నుంచి చూడనే లేదయ్యా. ఏజ్ బారైతున్నా కొదికి మాటలు గమ్మతి అవుతున్నాయి. దమ్ము తీయకుండా ఎట్లా మాట్లాడుతున్నాడో ఈనుండ్రి. ఒరిస్సా కాంగ్రెస్, కేరళ కాంగ్రెస్, బంగ్లా కాంగ్రెస్, జనతా కాంగ్రెస్, రూలింగ్ కాంగ్రెస్, ఐ కాంగ్రెస్, యూ కాంగ్రెస్, ఎస్ కాంగ్రెస్, తివారీ కాంగ్రెస్, సవారీ కాంగ్రెస్. ఇంకా ఇదే కాదు, ఇక కుంభకోణాల గురించి చెప్పిండు చూడు నా సామిరంగా. భూమి మీద కుంభకోణం, భూగర్భంలో కుంభకోణం, ఆకాశంలో కుంభకోణం, అగస్టా హెలికాప్టర్ కుంభకోణం, అంతరిక్షంలో కుంభకోణం. రోజు వాడుకునే వస్తువుల గురించి అయితే ఇంకా మస్తు చెప్పిండు. ఏదన్నా మా వాళ్ళు ఇంటరాట, మళ్ళోసారి చెప్పు. కందిపప్పు, శనగపప్పు, ఆవాలు, ధనియాలు, జీలకర్ర, ఉప్పు, నిప్పు, పప్పు, సప్పు, ఆఖరి కారు చెప్పు కూడా ఆకాశాన్ని ధర పరిస్థితి వాళ్ళకి కనబడుతుంది. విన్నారా ఎట్లున్నదో వెంకయ్య నాయుడు సార్ కథ? ఇట్లా పదాలను పరదలే కళ్ళి చెప్తుంటే చూడొచ్చిన వాళ్ళంతా నోరెళ్ళ పెట్టి విన్నారు. వెంకయ్య నాయుడు సార్ ఉన్నాడని ఎరికే కానీ లోపల ఇంత కథ ఉన్నదని ఇప్పుడే వింటున్నామని సభకు వచ్చిన వాళ్ళు అనుకుంటున్నారు. ఇక పువ్వు గుర్తు సభ చీఫ్ గెస్ట్ నరేంద్ర మోడీ సార్ అయితే ఓ రాములా ఇంకా గమ్మత్ చేసిండు. తెలుగు భాషలో మాట్లాడి మస్తు నవ్విపించిండు. గుజరాత్ సారు తెలుగు మాటలు మీరు కూడా చూడుండ్రిగా. సోదరా సోదరి మనులారా నమస్కారము. ప్రస్తుత కష్ట పరిస్థితుల నుండి మీరు అందరూ త్వరగా బయటకు రాగలు తారని మనసారా కోరుతున్నాను. కేంద్ర ప్రభుత్వానికి, కాంగ్రెస్ పార్టీకి సద్బుద్ధి కాలు చేయాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. అమ్మాయిగో ఇది కథ. మంది అయితే బాగానే వచ్చిర్రు, స్టేడియంలో ఉన్న కాడికి నిండినరు. ఇంకా బయట ఎవరైనా ఆగిపోయినరు ఏమో కానీ మొత్తం మీద పువ్వు గుర్తు మాత్రం మళ్ళీ ఎగిరి పెట్టినట్టు అయింది. అబ్బో మళ్ళా ఆయననేనా? సరే ఇక ఈనుండ్రి, కిరణ్ కుమార్ రెడ్డి సార్ గురించి మళ్ళొక వార్త చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే సార్ సాధించిన ఘనత రోజుకొకటి వెలుగులోకి వస్తుంది. అందుకే చెప్పక తప్పలేదు. కానీ సరే మీరైతే ఇక ఆయన కథ కూడా చూడుండ్రి, తరించిపోండ్రి. ముఖ్యమంత్రి వార్యులు శ్రీ 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 నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారు అంటే ఓ ఏడాది కింద ఏమనుకున్నారు? ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగు జనాన్ని ఉద్ధరించే స్వప్నం అనుకున్నారు కదా. మరొక 6 నెలల నుంచి ఏమనుకుంటున్నారు? సీమాంధ్ర ముఖ్యమంత్రి. అయితే ఇప్పుడు ఫిక్స్ కాకుండ్రి సారు, అది కూడా కాదు, ఇంకొకటని తెలిసింది. మన కిరణ్ సారు సీమాంధ్ర ముఖ్యమంత్రి కాదు, ఆ ఊరున్న చూడుండ్రి. అరే అదే చిత్తూరు జిల్లా కల్కూరి మండలం నగర్పల్లె లేదు, గా ఊరికి మాత్రమే ముఖ్యమంత్రి అంట. నమ్మబుద్ధి అయితే లేదా? అయితే ఈ పోలీసు వాళ్ళని చూడుండ్రి, సీమాంధ్రాల గాంధీ తాత విగ్రహాలు, దేశ నాయకుల విగ్రహాలు కాలబెట్టి కూల్చేస్తుంటే సడి సప్పు చేయని పోలీసోళ్ళు ఈ విగ్రహాన్ని మాత్రం కూల్చకుంటే ఎట్లా నిలబడ్డరో చూడుండ్రి. ఈ బొమ్మ వాళ్ళతో ఎరకనేనా? అదే మన సారీ నాగరిపల్లె ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సార్ వల్ల డాడీ అమర్నాథ్ రెడ్డిది అన్నట్టు. అందుకే రాష్ట్రం అంతా రావణ కష్టం అయినా సరే పొగ మాత్రం మా ఇంటి దిక్కు రాకుండా చూడుండ్రి అని పోలీసు వాళ్ళని పెట్టిండు. ఆ ఊర్లున్న ఇగో ఈ గాంధీ తాత విగ్రహం చూడుండ్రి ఎట్లా ఆగమాగం చేసిండ్రో. అంటే గాంధీ తాత కంటే అమర్నాథ్ రెడ్డి గారే గొప్ప అని మన కిరణ్ వారి దివ్య దృష్టికి తెలిసినట్టుంది. అందుకే అయ్యగారి ఆత్మకు శోభించొద్దని ఇట్లా చేసిండ్రు. ఎంతైనా నగరిపల్లె ముఖ్యమంత్రి అంటే మాటనా మజాకా? బెల్లం ఏడుంటే ఈగలు ఆన్నే ఆల్తాయి అంటారు కదా. సేమ్ మన తెలుగు సినిమాల వాళ్ళు కూడా గట్లనే తయారైనరు. దేశంలో ఒక ఎలిగిపోతున్న నరేంద్ర మోడీ సార్ తాన ముందుగానే తువాలు పరుచుకొని పోతా అని చూస్తున్నారు. వీళ్ళని ఆశావాహులు అంటారా, ఏసావాహులు అంటారా? మీరే అనుండ్రి.
ఎక్కడన్నా సినిమా హీరోలు హీరోయిన్లు కనబడితే ఏం చేస్తారు? గుంట్లు అందరూ కలిసి ఎగబడి చూస్తారు. ఎందుకంటే వాళ్ళు పెద్దోళ్ళు, పైగా సినిమాలు తీసేవాళ్ళు కాబట్టి. మరి ఇదే సినిమాలు తీసేవాళ్ళు ఇప్పుడు మన నరేంద్ర మోడీ సార్ని చూడడానికి, ఆయనతో మాట్లాడడానికి చాలా మంది ఎగబడ్డారు. హైదరాబాద్లో సభ పెట్టారని మోడీ సార్ ఇక్కడికి వస్తే మన సినిమా హీరోలను కలవడానికే వచ్చారు అన్నంత ఫీల్ అయ్యారు తెర మీద హీరోలు. నిజమైన హీరోని చూడడానికి, నమస్తే పెట్టడానికి లైన్లు కట్టారు. కృష్ణంరాజు, బాలకృష్ణ, మోహన్ బాబు ఫ్యామిలీ, మురళీమోహన్, రవితేజ, ఆలి, వివి వినాయకు, రామ్ గోపాల్ వర్మ అందరే. రేపొద్దున్న రోజు మోడీ సారు ప్రధానమంత్రి కూడా అయితే మమ్మల్ని గుర్తుపెట్టుకోకపోతాడా అని అనుకున్నారో ఏమో. ఇదిగాక ఈసారి ఎలక్షన్లో మీకు తోడుగా మేము కూడా ఉన్నామని చెప్పడానికి కావచ్చు ఈ పరుగులాట. మోడీ సార్కి మేము అండగా ఉంటాం, టిక్కెట్ల విషయంలో మాకు ఆయన అండగా ఉంటాడని మనసులో అనుకున్నట్టున్నారు. ఎంతైనా ఇల్లు సినిమాల్లోనే కాదు, రాజకీయాల్లో కూడా నటించేస్తున్నారు. ఘంటసాలకు దత్తన్న నీరాజనం, బండారు పాటకు చిందేసిన జనం. హైదరాబాద్ అంతా నమో నరేంద్ర మోడీ. రియల్ హీరో కోసం సినిమా హీరోల ఆరాటం. చేతిలో చేయేసిన చిరంజీవి, విజయశాంతి. పాత జ్ఞాపకాలతో కొత్త రాజకీయం. కిరణ్ సార్ కర్రీ పాయింట్, 610 ఫ్రై, 420 మసాలా. సమైక్యాంధ్రమే మేమంతా కూడా. ఇట్లు మీ చెంచల్గూడ. పంపకాలు ప్రారంభించిన మల్లన్న, వేగవంతమైన ప్రత్యేక రాష్ట్రం కథ. చూస్తారు కదా వార్తలు, మస్తు ఎంజాయ్ చేస్తారులే. సరే మీరు చూస్తూనే ఉండండి V6.